కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఫస్ట్ ఆఫర్ నువ్వు వెళ్ళావా, డైరెక్ట్గా వెళ్ళావా షూటింగ్కి? మా ఫస్ట్ బామ్మ సినిమా వాళ్ళు ఎలా పరిచయం? మా బామ్మ ఏజెంట్, ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనమాట. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ఒక మంచి పోరోడు కావాలి అంటే తీసుకుపోయాను. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయితే నీది. అంటే బామ్మ. మరి మీ చుట్టాలందరూ ఏమైపోయారు ఇప్పుడు? చుట్టాలంటే అసలు నాకు కావాల్సిన మెయిన్ ముగ్గురు లేరు. ఇక చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళే. ఇంకా నేను నాకు వద్దులే అని చెప్పేసి చెల్లెలు ఉన్నారు, చిన్నాన్న వాళ్ళు, ఇద్దరు కూతుళ్ళు. నాకు వద్దని చెప్పేసి వీళ్ళు ఇచ్చేసారు, రాసి ఇచ్చేసారు. ఏ రాసి ఇచ్చావు? ఆస్తి? నీ ఆస్తి మొత్తం చెల్లెళ్ళ మీద రాసి. సొంత చెల్లెళ్ళ? చిన్నాన్న వాళ్ళు. చిన్నాన్న చెల్లికి నీ ఆస్తి మొత్తం ఇచ్చేసావా? నువ్వు ఒక్కడవా? ఇద్దరం. ఇంకోళ్ళు కుమారన్న కూడా ఉన్నాడు. నా దళిద్రం ఏందో, వాడు చిన్నప్పుడే తప్పిండాడు. ఇవన్నీ చెప్పుకుంటే ఒక సినిమా తీయచ్చు, కానీ పొడిదో దొరకట్లేడు. అచ్చా, అలా ఇది అయిపోయిందా? ఓకే. మొత్తం ఆస్తి ఎందుకు రాసి ఇచ్చేసావు? ఉంటే బాగుంది కదా, 180 రూపాయలు 180 రూపాయలు పనికొచ్చేది కదా. అబ్బబ్బబ్బా 180 మన దోస్తులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే అన్న. మరి అంత ఆశ లేదు నాకు, కసి లేదు తాగాలి తాగాలి అని. తాగాలని కసి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నీకు తినడానికైనా ఉండాలి కదా. నా దోస్తు ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. నా దోస్తు ఉన్నాడు అన్న, ప్లంబర్ గాడు. ఆడి పని చేస్తున్నాడు, నువ్వు పని చేయవా అని అడుగుతున్నా. నీ పని గురించి అడుగుతున్నా. అవును, కాదనట్లేదన్నా. ఇప్పుడు నేను పనికి పోతారా అంటే అవసరం లేదురా, తాళం రూమ్ చేసుకో, రూమ్లో పనుకో, సాయంత్రం వస్తా అంటాడు ఆడే. సర్లేరా పోయి పో అంటాను. ఆడ వచ్చే లోపల నేను లోడ్ అయిపోతా. ఇక్కడ నీ కెపాసిటీ ఎంత అన్న? మినిమం 2 2 క్వార్టర్లే అన్న, 2 ఫుల్ బాటిల్ కాదు. 2 క్వార్టర్ల నీ కెపాసిటీ మొత్తం మామూలుగా ఎంత తాగలవు ఉంటే? అంటే గ్యాప్ ఇస్తే గుద్దుతా. ఎంత మామూలునే. ఎంత 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 అంటే చెప్పు. దర్శనాన్ని అడగండి, ఎన్నిసార్లు వస్తున్నా ఎన్నిసార్లు పోతున్నా అని. ఫుల్ తాగుతావా? లేదన్న, అంత దాకా. హాఫ్ అంటే 2 క్వార్టర్లు అంటే హాఫేనా? అంతే. అబ్బా నీకు అన్నీ తెలుసానా? తెలియదు. హాఫ్ 2-3 క్వార్టర్లు తాగుతావు మంచి కూర్చొని. 3 కాదు 2. స్టఫ్ ఏం తింటావు? ఇప్పుడు 180 రూపాయలు క్వార్టర్. స్టఫ్ ఏం తింటావు? అక్కడ దొరికితే తరబుజలు, మన జామకాయలు, పల్లీలు తిన. నచ్చదా? ఇందులో కూడా సెలెక్టివా? గ్యాస్ట్రిక్. ఇంకా మినిమం మనకు మసాలా ఫుడ్ వద్దు. ఫ్రూట్స్ అంటే అటు హార్డ్కి ఇటు డైజెషన్కి లెవెల్ అవుతుంది. సోడా మరి కూల్ వాటర్ గ్లాస్ వేసుకొని అది కర్బూజా ఫ్రూట్స్ ఎక్కువ తింటాను. ఫ్రూట్స్తోనే డ్రింక్ తాగు. అందుకే ఎంత హెల్తీగా ఉన్నావు. అప్పటి నుంచి తాగుతున్నా 16 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత వయసు? ఎంత? 29 అన్న. 29? ఇంత నాకన్నా చిన్నోడివే అన్నా. మరి చిన్నోడివే కదా అన్న. నీకెంతనే ఇప్పుడు? నాకంతే. అయ్యా ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? 52. 52 సినిమాలా? నీకు ఏ హీరోతో కావాలి చెప్పు. నార్మల్ ఫేమ్ వచ్చింది తక్కువ. నీకు ఏ హీరోతో కావాలి? ఏ హీరోతో కావడం ఏంటి అంటే ఫలానా నీకు హీరో ఇష్టం చెప్పు. 52 సినిమాల పేర్లు గుర్తున్నాయా నీకు? అందులో సగం గుర్తున్నాయి, సగం గుర్తులేవు. చెప్పు. ఆంధ్ర వాళ్ళ కడుగ, మాస్, జమ్ని, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, డాన్, కేడి, సంక్రాంతి, బిఎస్, SMS, మిశ్రీ అభిలాషి, ఇంకున్నాయి అన్నీ. అంటే కొన్ని పేర్లు పెద్దగా ఉన్నాయి, అవి మనకు రావు. అప్పుడు మరి అప్పుడు డైలాగులు డబ్బింగ్లు నువ్వే చెప్పేవాడు? నాది. ఇప్పుడు ఎందుకు తడబడుతున్నావు మాటలు తెలుగు మాట్లాడడానికి?
వేయలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫేమ్ వచ్చింది కదా, అమ్మాయిలు ఎవరైనా వచ్చి అడిగారా నిన్ను? ఫోటోలు తప్ప ఇంకేం అడుగుతారు, అంతే. స్టోరీ కథ అడుగుతారా? నీ కథ మొత్తం అడుగుతారా? ఇక కూర్చోబెడతా వాళ్ళకి కూడా సిట్టింగ్కి, కూర్చోమ్మా మామూలు కూర్చొని ఏం మాట్లాడుతావు? నీ బాధలే మాట్లాడతావా? అయిపోయిందా, రోజులు అయిపోయిందా ఆ సిచ్యువేషన్లో? గతం గత గతం గత వాటిని అన్నింటిని వదిలేసావు. కాదు, నువ్వు ఫోన్ వాడట్లే కదా ఇప్పుడు? ఏం వాడట్లే. నీ ఫోన్ సిమ్ ఒకటి ఉందంట. అవును, సిమ్ ఉంది. నీ సిమ్ ఉంది కదా? నీ ఫ్రెండ్ ఫోన్ ఇస్తే తాకట్టు పెట్టి అమ్మేసావంట 3000కి. అమ్మ, ఇది ఎవరు చెప్పిర్రా నీకు? మంచి టచ్ ఫోన్ ఇచ్చారు. ఏం చేయాలి మరి? బుర్ర కొడుతుంది దప్ తప్ 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 అని. ఇట్లా కాదురా పోయి అన్న, ఇది తీసుకో. ఎవరికి ఇచ్చావు అది? ఎవరో ఉంటారు కదా అన్న, ఇది తీసుకో, 3000 ఇచ్చాయి, 15,000 ఫోను. 15,000 ఫోన్? అదే 3000కి ఇచ్చావు, కొత్త ఫోన్ అంటది అన్న. ఇచ్చేసిన. సిమ్ తీసుకున్నావు, మంచి, అది గుర్తుంది. ఆ సిమ్ దేనికి మనకు వస్తుంది? ఫోన్ ఉంచుకోవాలి కానీ. నా దాంట్లో పెట్టుకోండి. చిన్న ఫోను మళ్ళీ కొనుక్కొని అందులో పెట్టా. ఆ ఫోన్ కూడా పోయా. ఇవన్నీ మనకు వర్కౌట్ కాదు, వద్దరనైనా అనుకోని. ఇక ఫోన్ వాడట్లే కానీ చాలా మంచి మంచి ఒక మంచి పని ఏదైనా చేస్తున్నావు అంటే నీ జీవితంలో ఒక మంచి పని ఏదైనా అంటే అది ఫోన్ వాడకండి. దేనికి? ఫోన్ వాడట్లే, టెన్షన్ లేదు మనకు. ఆ ఫ్రీడమ్ మనకు వద్దు, ఆ టెన్షన్ వద్దు, ఇంకా స్ట్రెస్ లేదు. ఫోన్ వాడినాడు జీవితం చాలా బాగుంటుంది, అది నువ్వు అనుభవిస్తున్నావు. ఫోన్ లేకుండా నీ రోజు గడుస్తుందంటే ఇంకా చూడు నువ్వు. ఎన్ని రోజుల నుంచి వాడట్లేదు నీ ఫోను? సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు? 3-4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాల నుంచి నువ్వు ఫోన్ వాడట్లే అన్నా. నేను దాదాపుగా ఫోన్లు తాకట్టు పెట్టింది ఏంటంటే ఒక 50-60 దాకా ఉంటాయి నిజంగా. 50-60 ఫోన్లు తాకట్టెట్టావా? అంటే అప్పట్లో వాడేది. ఎవరు ఇచ్చేవాళ్ళు నీకు ఫోన్లు? ఎవరంటే పని చేసేటోడిని కొనుక్కునేటోడు, కొనుక్కొని మళ్ళీ తాకట్టెట్టేవాడు. అంతే. మళ్ళీ 3,000-2,000 తాకట్టు పెట్టేవాడు. తాగేసిన తర్వాత దిగిపోయిన తర్వాత అరే అనవసరంగా ఫోన్ పెట్టాను అనిపించి అట్లా అనిపించదు. అప్పుడు అరే 90 ఎట్లా రా మళ్ళా దానికి ఉంటుంది. ఫోన్ గురించి బాధ ఉండదు, పోతే పోయింది అనుకుంటా. ఇక కానీ హెల్త్ చెకప్ చేయించుకున్నావా? ఏది హెల్త్ బాగున్నా కాబట్టి నీ ముందర ఉన్నా కదన్నా. మామూలుగా రోజు తాగుతున్నావు కదా. అవన్నీ మనం దేకం, లేపడం దింపడం కాదు, టెస్ట్ చేయించుకొని. దేనికి? మళ్ళీ ఇది పోయింది బాబు, ఇప్పుడు నాకు బూతులు వస్తాయి. అయిపోయినా అంటే ఇప్పుడు మళ్ళీ అదో బాధ, మళ్ళీ ఇంకో పెగ్గు లేపాల్సి వస్తుంది. చేయించుకుంటే నార్మల్గా అరే కొంచెం తగ్గించే ఇదని చెప్తే నీకు కూడా అమ్మ వద్దురా తగ్గించే డాక్టర్కే చెప్తా, నువ్వు ఏదాతో నువ్వు అది తగ్గిరా బాబు అంట. నేను కాదు, నువ్వు పని చేయగలను, నేను ఇంకా షూటింగ్ చేయగలను, నేను ఇంకా యాక్టింగ్ చేయగలను అని అంటున్నావు. మరి ఇంతమందికి ఎడిట్ అయిపోయి మరి అలా కష్టం కాదా అన్న? ఇప్పటికీ చెప్పి చెప్పి బోరు కొడుతుంది. ఇప్పటికీ చెప్తున్నా, నేను అడగను, వాళ్ళు నాకు పిలువరు, అవ్వదు అది. అందుకే సెట్ వర్క్ పట్టుకున్నాను. మన పని మనం చేసుకున్నామా, తిన్నామా, తాగినామా, వచ్చినామా. అదెందుకు మన సిరీస్ అంటున్నావు కదా, చెప్పా. అది స్టార్ట్ కాలేదు, మరి అది యాక్టింగే కదా. అది ఏందో మరి, ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. ఓన్లీ ఫోన్లో మాట్లాడినా ఏమో చెప్పలేము. మీలాంటి వాళ్ళు చెప్పుంటారు, 3 నెలలకించి మీరు వెయిట్ చేస్తుర్రు, మరి ఆడ ఎప్పటికించి వెయిట్ చేస్తుండో తెలియదు. ఇప్పుడు నేను నీకు తాగిపిస్తే నీకు ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ చెప్తాను. లేదు అట్లని కాదు, మరి అంత నీచపూర్ కాదు ఉన్నమాట. కానీ అంటే నేను ఏదో స్టార్టింగ్లో అడుగుతూ నువ్వు అన్నావు కదా, అరే ఇలా ఒకటి బాధపడుతున్నాను, లైఫ్లో బాధ కోల్పోయాను, అది ఒకసారి యాక్టింగ్ చేయి అని చెప్పా. మందు కావాలని అన్నావు. కావాలన్నా కానీ నేను ఏదో ఫన్నకో మన ఫ్రెండ్స్కి జర ఎంటర్టైన్మెంట్ కూర్చొని చెప్పినా కానీ అట్లేం లేదు. ఏముందన్న ఏడవనికి? ఏడవద్దు, ఇప్పుడు నవ్వుతూ ఒక డైలాగ్ చెప్పు. ఏం చెప్పాలి? ఒకటి చెప్పు, ఏదో ఒకటి. నువ్వు చేసిన సినిమాల్లో ఒక మంచి డైలాగ్ చెప్పు, పెద్ద లాంగ్. అంత లాంగ్ కావాలంటే చిన్నది చెప్పు. అది 1/4 హాఫా? చిన్నది
చిన్నది చెప్పు. లేదన్నా. చిన్నది. కాకపోతే మా దోస్తుల గురించి ఒకటి చెప్తా. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటారు. అనాథ అంటే ఎవరు? అనాథ అంటే దేవుడు పిల్లలు. అది నేను కాదు, ఆమె చెప్తా. డిప్రెషన్ అయిపోయాను అన్నావు కదా, అంత ఇందులోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్ అయిపోయాను. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావాలని ఎప్పుడు నువ్వు ట్రై చేయట్లేదా? ట్రై చేసే 3 రోజులు పిచ్చోడిని అయిపోయాను. డిప్రెషన్ నుంచి ట్రై చేయడం అంటే మందు ఆపేయడమా? 3 రోజులు ఆపేసిన, అస్సలు ముట్టుకోలే, ఆసన చూడలే. అమ్మ నాకు అసలు అర్థం కాలేదు ఆ బిల్డింగ్ ఎట్లా ఎక్కేసినాను. మెట్లు లేకుండా ఎక్కిన. మెట్లు లేకుండా బిల్డింగ్ ఎక్కేవా? ఇలాంటి ఏసీలు ఉంటాయా? మామూలుగా మనకి ఇప్పుడు ఇంటి బయట కూలర్ది ఉంటుంది కదా బాక్స్, అవును. ఆ బాక్సులను పట్టేసి ఎక్కేసిన. ఎన్ని ఫ్లోర్లు? 2nd ఫ్లోర్ ఎక్కేసి అరుచుకుంటున్నాయి ఇట్లా తల మీద పెట్టి దేవుళ్ళ పేర్లు. అర్థం కావట్లే. అది మళ్ళీ దిగనికి ఇప్పుడు కూడా మీరు కావాలంటే చూడండి, డబ్బాలు ఉంటాయి చక్కగా, అందులోకి దుంకేసినాయి. ఇదంతా రాసుకోపోయేది నాకు. ఎక్కడ గీతలు పడ్డాయి వీప్ పైన. ఇప్పుడు కాదు, అప్పుడు. అట్లా ట్రై చేశాను, కానీ వాళ్ళ వర్కౌట్ అవ్వదు. అయితే వేస్ట్. తాగడం, రెస్ట్ తీసుకోవడం, ఏ పని ఉంటే చేసుకోవడం, అంతే. కానీ ఏం పని చేయట్లేదు అంటగా, నువ్వు ఖాళీ అంటగా. వీళ్ళు చెప్తారులే, నీకు అన్నీ చెప్తారు. ఏం పని చేయట్లేదు అంటే చెప్పినా కదన్నా, అన్నా నేను పనికి వస్తా అంటే నీకు పని చెప్పాలా అన్న అంటారు వాళ్ళు. మామూలు ఇండస్ట్రీలో మనుషులు ఎలాంటి వాళ్ళు? అంటే ఇప్పుడు మీరు పెద్దోళ్ళ గురించి అడుగుతుర్రా లేకపోతే? పెద్దోళ్ళ గురించి, చిన్నోళ్ళ గురించి, అందరి గురించి చెప్పు. ఏముందన్నా, ఇలా ఈ క్యారెక్టర్కి నువ్వు నచ్చుతావు అంటే నువ్వు సెట్ అవుతావు, అంతవరకే నీకు తీసుకుంటారు. దాని తర్వాత టిష్ పేపరే యూజ్డ్ అండ్ త్రో. నువ్వు పెద్ద పెద్ద డైరెక్టర్ని కలిసింది ఎలా, ఎవరెవరిని కలిసావు పెద్ద డైరెక్టర్లు? చాలామంది, అంటే చిన్నప్పుడే. ఇప్పుడైతే ఎవరిని కలవాలి. ఇప్పుడు రీసెంట్గా ఎవరు కలవాలా? ఎవరు ఫోన్ చేయలే? ఎవరు ట్రై చేయలే? సెట్ వర్క్ కూడా ఆపేసావు అంట కదా మన కలవడానికైనా. అది తీసుకోపోవట్లేరా, ఏం చేయాలి? ఏం లేదు. ఇప్పుడు పని ఏం లేదు మరి. అయితే పని ఏముంది, లేపడం, దింపడం, కూర్చోవడం. ఎవరిని? మ్యాన్సన్. ఎవరోజు మరి బట్టలు ఎవరు అన్నా? బట్టలు ఎలాగ? బట్టలు, బనీను, డ్రైరు అవి పక్కలు వాడలేంగా. అంటే ఇప్పుడు అది కూడా షేర్ చేస్తా అనుకుంటున్నాను. నా సైజ్ ఎక్కడ? ఇప్పుడు మీరు ఇస్తారు, సపోజ్ మీ సైజ్ ఎక్కడ, నా సైజ్ ఎక్కడ? అవునులే, సెట్ కాదు. కొనుక్కుంటాం. ఎలా? డబ్బు, ఎర్రగడ్డ పోతాం, పైసా పనికి పోతాం. బట్టలు ఏమైనా కావాల్సినప్పుడు పనికి పోతాం, అంతే. ఎంత ఇస్తారు రోజుకి? 700. ఏం పని? సెట్ వర్క్. సెట్ వర్కా? అంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో వీటిల్లో ఉంటాయి ఆ సెట్ వర్క్సా? అవేనా సెట్ వర్క్స్? స్టేజ్లు వాటిలు యాక్టింగ్ చేసి స్టేజ్ మీద ఉండాల్సిన వాడివి స్టేజ్ కింద సెట్ వేస్తానంటే. అంటే అప్పట్లో స్టేజ్ ఎక్కినా కదా, ఇప్పుడు స్టేజ్ లేపమంటున్నాను, అందుకే లేపుతున్నా. కానీ జీవితంలో నువ్వు ఎలా అంటే రిలాక్స్. మీ అశోక్ బ్రో ఇక్కడే ఉన్నట్టు అన్న ఇక్కడే ఉన్నాడు కదా. మీ ఇద్దరే కలిసా? మనోడు ఇప్పిస్తాడా నీకు మొత్తం మందు? లేదు, మందు ఇప్పాడు, అన్నం పెడతాడు, కొడతాడు. మళ్ళా కొడతాడా? నేను ఎందుకు? లిమిట్లో తాగు అనా? లిమిట్లో తాగు అని మంచి చేయడానికే కదా. అవును, మంచి చేయడానికి అయితే పర్లేదు, తప్పలేదు కొట్టిన. ఫస్ట్ మాత్రం తిను అంటాడు, తిన్నాకనే మందు. తినేసి మందు అవుతావు నువ్వు? లేదు, తాగుతా కానీ తింటేనే మందు అంటాడు. ఓకే. కానీ నీకు ఇంటర్వ్యూస్లో మధ్యలో కొంతమంది డబ్బులు ఇచ్చారు కదా, అవును. ఏం చేసావు?
ఏం చేసా ఇప్పుడు మీరు చెప్పినట్టే బనీన్లు డ్రైర్లు అవన్నీ కొనుక్కున్నా. కొని కొనుక్కుంటా. ఓకే ఓకే ఓకే. అవన్నీ ఇంటి రెంట్ ఎంత? రెంట్ ఇంటి రెంట్ ఇంటి రెంట్ ఎంత? మేము ఉండేదా 5,000. 5,000? అచ్చా అచ్చా. ఎంతమంది? ఇద్దరే. నువ్వు అశోక్? ఒకడు అశోక్ అన్న వేరు, మేము వేరు. అశోక్తో ఉండవా? అశోక్తో ఉంటే బాగుపడేవాడవేమో మేబీ. బయటికి రాగానే అశోక్ అన్న ఎంటర్ అయిపోతాడు. వన్ రూమ్ వేరు, మనది వేరు. బయటికి వస్తే నేను చూసుకుంటా, రూమ్కి పోతే అసలు మనం చూసుకోలేము. అది మనోడు డబ్బులు ఎలాగ పని చేయను అంటున్నాడు, ఇది అంటున్నాడు. మరి ఎవరు తాగిపోతాడు? సెట్ వర్క్ వెళ్ళిపోతాడు. సెట్ వర్క్ పోతాడు వాడు. ఎప్పుడు దొరికినప్పుడు పోతాడు, లేదంటే లైట్. ఇంకా ఇప్పుడు అయితే ఫ్యాన్స్, ఈ ప్రజెంట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా మన కాంచి వచ్చిన కాంచి, ఆ ఫ్యాన్స్ చూసుకుంటారు ఇప్పుడు. అంత మందు అంత మనోళ్ళు చూసుకుంటారు. ఒక ఫోటో దిగితే అలా అలా కూర్చుంటే వచ్చేస్తారు ఇక ఫ్యాన్స్. రాన్నా తీసుకుపోతా బార్. ఇంత ముందుకు సాయి ఫ్యాన్సే, ఇప్పుడు బార్లో కూడా తిరుగుతున్నాడు సార్. బార్లో కూర్చొని బార్లో కూర్చో పెడతారు సార్ తీసుకుపోయి. బార్ రేంజ్కి వెళ్ళి ఫస్ట్ మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వన్ డ్రెస్కి ఇప్పుడు డ్రెస్కి ఒకసారి చూసుకోండి ఎలా ఉందో నీట్గా. అంటే మొత్తం డ్రెస్సింగ్ స్టైలే మార్చేసిండు, మొత్తం చెప్పులు మార్చేసిండు, అన్నీ ఒక రేంజ్లో మార్చేసినాడు. అప్పుడు లేకుండే. ఓకే ఓకే. కానీ ఇప్పుడు కూడా కొంచెం బాగుపడితే బెటర్ అని అనుకుంటున్నా. మారినంటున్నాడు కదా, జీవితం ఉండి నార్మల్గా అలాగ ఉండి వెళ్ళిపోదాం. అది ఏం మారినంట? ఇంకేం మారడంట. జస్ట్ వెళ్తాం, పని చేస్తాం, లేకపోతే తాగుతాం, పడుకుంటాం, తెల్లారుదాం, అంతే లైఫ్. ఇంకేం లేదంట. ఏం మారిండు చెప్పండి. ఏం మారడంట, ఇంకేం మారడంట, ఇంకేం చేయడంట. పని చేసుకుంటాడు, తాగుతాడు. మారిన లుక్ మీ సొంత అన్నా? లే, నార్మల్ అనే ఇప్పుడు మన అట్లనో అట్లా. ఓకే ఓకే. సినిమా వచ్చింది, సినిమా చేయలే. హీరోగా 20 లక్షలు ఇస్తానని చెప్పారు. వాని కూడా తెలుసు ఆ విషయం. అదంతా సొల్లాను నమ్మక ఎవడిస్తాడులే బ్రో. అదే యాక్చువల్లీ 20 లక్షలు ఇస్తారా? నిజంగా ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఇప్పుడు జస్ట్ వచ్చినాక కూడా ఇందాక మాట్లాడినాం కదా, తిరుపతి నుంచి మాటి సతీష్ ఉన్నాడు కదా, ఆయననే. ఎందుకు ఇస్తారు 20 లక్షలు అని నేను సెటిల్ చేస్తా తిరుపతి షూటింగ్ అని చెప్పేసి అన్నాడు. వాడే చెప్పిండు. అంటే వీనితో ఒక సినిమా చేస్తే మనం ఫేమస్ కావచ్చు అని కొంతమంది ఉంటారు కదా. మనకున్న దాంట్లో ఇప్పుడు చిరంజీవి కాడికి పోవచ్చు, నాగార్జున కాడికి పోవచ్చు, కొంతమంది నేను సినిమా తీసిన వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో కొంచెం ఉన్న సర్కిల్లో తీసుకోవచ్చు. అవునా కదా, అట్లా తీసుకుందామని చెప్పేసి అన్నాడు. కాదంటున్నావు, ఏ రాలేదంటున్నావు? ఫోన్ వాని ముందర వాడే ఫోన్ మాట్లాడాడు కదా. నేను ఏమన్నా అన్న, నేను జస్ట్ కాల్లో మాట్లాడాలి, కానీ నమ్మబుద్ధి వాళ్ళ ఏం అంటే ఇప్పటికే ఆల్రెడీ వేస్తారు కదా నాకు, అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని. ఇది ఏది ఉంది మరి? నువ్వు నమ్ముతావా? వాడే మాట్లాడాడు. నేను చెప్తున్నా కదా డైరెక్ట్గా. లేదు రైట్ లే. యాక్చువల్లీ అది కూడా నేను 3 నెలల నుంచి ట్రై చేస్తున్నానంటే నమ్మట్లే. ఎన్ని నెలల నుంచి అడుగు? 3 months అవుతుంది కదా. 3 నెలలు నిజం. మనడితోనే మాట్లాడుతున్నా నేను. నిజమే అది. నేను నిజంగా నేను జోక్ అనుకున్నావా? నేను 3 నెలల నుంచి నేను నిజంగా ట్రై చేస్తున్నా, దొరకలేదు. అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు అనేది నా క్యూరియాసిటీ. లైక్ ఏం చేస్తున్నావు, ఏంటి, ఎటు వెళ్తున్నావు, రోజు ఎటు వెళ్ళిపోతున్నావు, నిన్ను ఎవరు ఎటు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, అలా. లైట్లు ఆపాలా? ఫ్యాన్ లేదు, వేస్తుంది అని. ఫ్యాన్స్ ఎక్కువ అయితే. సరే అయితే డన్. థ్యాంక్ యూ. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఇప్పుడు ఫైనల్గా? ప్రస్తుతానికి పోయి కూటర్లు లేపడమే. అంతే. అట్లేం కాదు, ఏముంటుందన్న ఇప్పుడు ప్రస్తుతానికి పోతాము, మాడు ఒక్కడు వస్తాడు,
నీ లైఫ్లో ఇంకా ముందుకు ఏం చేద్దాం అనుకుంటున్నా క్వార్టర్ అది ఏదో వెబ్ సిరీస్ చెప్తున్నారు కదా, అది నిజమో అబద్ధమో మన క్లారిటీ వచ్చే లోపల దాకా నాకు లేదు. హలో హలో చెప్పండి. సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? నేను సార్ ఎందుకు అన్న, చెప్పండి. అదే సినిమా గురించి చెప్పారంట కదా, స్టోరీ కూడా తెలియదు కదా నాకు. ఆయన వస్తాను, వచ్చి కలుస్తాం సార్. ఎప్పుడు వస్తారు మీరు? వెళ్ళిండు సార్. ఎల్లుండా? పైసలు ఇస్తా అన్నారంట కదా. అదే వెళ్ళిండు వస్తాను సార్, నేను వచ్చి డైరెక్ట్ కలిసి ఇస్తాను సార్. సరే నిజమే నిజమేనా? హలో అది అన్ని మాట్లాడాను. రోజు ఫోన్ చేస్తు నాకు, ఆయన తీసుకురావండి. మనకి వీడు ఏడుంటాడు, ఎప్పుడు పొద్దున్న లేస్తే 6ంటికి 7ంటికి 7 కనబడి తెలియదు. అన్న తిరుగుతాడు కానీ పాటలో ఉండడు. సరే అది పొజిషన్ మంచిగా వస్తే సినిమా చేసి ఇది నడిపి మరి కథ, సరేనా? డన్, థ్యాంక్ యూ. అవును, ఇది సెకండ్ లైఫ్ మంచిగా వాడుకోవచ్చు కదా, మందాపి ఇది చేయొచ్చుగా. ఇప్పుడు నేను ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా నువ్వు కూడా తాగేసి ఎంత ఇస్తావునా? నార్మల్గా ఎంత నీ రెంట్ అనుకో. ఓకే, ఏం చేస్తా ఇవాళ వెళ్ళిపోద్ది ఓ నెలది, దాని తర్వాత ఏం చేయాలి? మరి చేయొచ్చు కదా, అదే అన్న పని చేయాలి. నేను అదే అన్న కాదనట్లేను, నేను చేస్తా, కానీ ఎంత నమ్మాలి అవతలోనికి? పని చేయడానికి వేరే వాళ్ళు నమ్మడం ఎందుకు? ఇప్పుడు మీరే కదా విన్నారు ఫోన్లో, ఇప్పుడు ఆయన వచ్చే వరకు నాకు తెలియదు, నేను ఎట్లా నమ్ముతాను మరి? మరి వేరే పనికి కూడా వెళ్ళట్లేదు కదా నువ్వు? ఎందుకు పోవట్లేదు? ఎందుకు అంటున్నావు పని ఇవ్వట్లేదు వెళ్ళట్లేదు అని? కొంతమంది చెప్తారు, ఇక మనకు దొచ్చింది మనం పోవడమే, మనకు దొరికింది లేబర్ పని, ఏం చేస్తాం అంతే. నేను డైరెక్ట్ చెప్తే ఏదైనా ముఖం మీదే. అవును బాగా నిజంగా ఇందులో చూస్తున్నా వింటున్నాను ఇక అని డైరెక్ట్గా మాట్లాడతాం. లేదన్న ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే ఇంకా నేను లైఫ్ మామూలుగా ఇంకా ఏదైనా దొరికితే పని చేయడం అంతే, కానీ ఇండస్ట్రీ అదంతా అయితే నమ్మకాలు లేవు. మళ్ళీ ఛాన్స్లు వస్తాయి, మళ్ళీ నేను ఏదో యాక్టింగ్ చేస్తాను, వదిలేసుకున్నా, అన్ని ఆశలు వదిలేసాం. మామూలు లైఫ్ మీద ఆశలు వదిలేసానని చెప్తున్నాం, ఇంకేముంది. సరే మరి డన్, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అది ఇంటర్వ్యూలోనే లేదు, మీకు కూడా థ్యాంక్ యూ. ఇది అన్నా తీసుకో, ఇది ఏంది? ఏం లేదు, నార్మల్ కవరే. డన్, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, చేద్దాం. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒకసారి చేయగలం, చాలు. ఏది చేయకపోయినా చేయగలిగితే చాలు, అంతే. అంటే కలిసినాం, గుర్తుంటుంది. గుర్తుంటుంది.